శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బి నవీన్ నిచ్చిల్ గారి మీద పోటీ చేసి 16,196 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా నందమూరి బాలకృష్ణ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఆకుల ఉమేష్ గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన షేక్ మొహమ్మద్ ఇక్బాల్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 17,028 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారే కూటమి అభ్యర్థిగా ఈసారి కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి టిఎన్ దీపిక గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే హిందూపూర్ అంటే నందమూరి అడ్డ, టీడీపీ అడ్డగా ఇక్కడ ఆ పేరు చరిత్రలో చెరగకుండా నిలిచిపోతూ వస్తుంది. లాస్ట్ టైం 2019లో ఉన్న క్లిష్ట పరిస్థితుల భిన్నంగా ఇక్కడ ప్రజల్లో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉండడం కారణంగా ఈసారి అది కూటమి బలంతో మరింత రెట్టింపు అవ్వడం కారణంగా ఇక్కడ యువతలో వైసీపీ మాకు ఏం చేయలేదనే భావన ఉండడం కారణంగా ఇక్కడ ఫలితం అనేది టీడీపీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ కనబడుతున్న రిపోర్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ గెలుపుని సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఫైనల్ గా ఈసారి బాలకృష్ణ గారి మెజారిటీ 30,000 పైచీలకు ఉంటుందని ఒక బలమైన అంచనాగా మాకు కనబడుతుంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి అత్తర్ చాంద్ బాషా గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కందికుంట వెంకట ప్రసాద్ గారి మీద పోటీ చేసి 968 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి పివి సిద్ధారెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పి భైరవ ప్రసాద్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కందిగుంట వెంకట ప్రసాద్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 27,243 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కందిగుంట వెంకట ప్రసాద్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మార్చుల అహ్మద్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీ పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 77,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 102,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 25,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఇక్కడ గెలిపేవరదనంటే ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన కందిగుంట వెంకట ప్రసాద్ గారు 2014, 2019లలో వైసీపీ మీద పోటీ చేసి వరుస అపజయాలు పాలైనా కూడా బాధపడకుండా ప్రజలను మెప్పించి పార్టీని ఒప్పించి సీట్ తెచ్చుకొని ఈసారి ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ హ్యాట్రిక్ విజయాన్ని వైసీపీ సొంతం చేసుకోవాలనే దృఢమైన సంకల్పంతో అహ్మద్ గారు విస్తృత ప్రచారం చేయడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ యువతలో నిరుద్యోగ సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాలు కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించనుంది. కానీ ఈసారి అధిక శాతం ప్రజల కూటమి అభ్యర్థిపై మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఫైనల్ గా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారి మీద పోటీ చేసి 14,211 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కేతిరెడ్డి రామరెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన చిలక మధుసూదన రెడ్డి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గోనుగుంట్ల సూర్యనారాయణ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 15,666 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే
ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి ఈసారి శ్రీ వై సత్యకుమార్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక మనం ఒకసారి కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 97,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 106,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 9,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు కనబరుస్తున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ యువతలో నిరుద్యోగ సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా అలాగే ఈసారి కూటమి నుంచి పోటీ చేసే నూతన ప్రత్యర్థి బలమైన వ్యక్తి కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించనుంది. కానీ కేతిరెడ్డి గారి మీద ఇక్కడ అధిక శాతం ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఫైనల్ గా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిన సి సోమశేఖర్ రెడ్డి గారి మీద పోటీ చేసి 6,924 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పట్టి చలపతి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 31,255 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి పల్లె సింధూరారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీ పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకు పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 68,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 94,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 26,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ యువతలో నిరుద్యోగ సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా అలాగే ఈసారి కూటమి నుంచి పోటీ చేసే నూతన ప్రత్యర్థి బలమైన వ్యక్తి కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ప్రస్తుతం ఇక్కడ లాస్ట్ టైం వచ్చినంత మెజారిటీ మాత్రం ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్ గా ఈసారి కూడా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా మడగశీర కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కె ఈరన్న గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఎం తిప్పేస్వామి గారి మీద పోటీ చేసి 14,712 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎం తిప్పేస్వామి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కె ఈరన్న గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 13,136 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి ఎంఎస్ రాజు గారు పోటీ చేయడం జరుగుతుంది.
ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఈరా లక్కప్ప గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే, ఈసారి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు బలమైన ప్రత్యర్థులు కావడంతో ఇక్కడ ప్రజల్లో రెండు పార్టీల మీద మిశ్రమ స్పందన కనిపించడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎక్కువ శాతం యువతలో నిరుద్యోగుల సమస్య కారణంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా, అలాగే ఈసారి టీడీపీ కూటమి బలం కూడా తోడవడం కారణంగా ఇక్కడ ఫలితం కూటమికి అనుకూలంగా కొంత ఎడ్జ్లో కనబడుతుంది. ఇక ఈ అంచనాన్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి పర్యవేక్షించి చూడగా కూడా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా గెలిపించే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బీకే పార్థసారథి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన మాలగుండ శంకర్ నారాయణ గారి మీద పోటీ చేసి 17,415 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మాలగుండ శంకర్ నారాయణ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పి వరలక్ష్మి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బీకే పార్థసారి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 15,058 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి సబిత గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఉషాశ్రీ చరణ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం ఒకసారి క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 85,000 పైచీలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 96,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 11,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ యువతలో నిరుద్యోగుల సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా, అలాగే ఈసారి కూటమి నుంచి పోటీ చేసే నూతన ప్రత్యర్థి బలమైన వ్యక్తి కారణంగా కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి పర్యవేక్షించి చూడగా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా గెలిపించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.